వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సమస్య బ్లాగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే గునుగు పూలు మా ఇంట్లో తెంపుతున్నారు బతుకమ్మకు. ఆ వీడియో అయితే మీకు అందరికీ చూపిస్తాను. ఓకే గైస్, స్టే ట్యూన్. ఇప్పుడు మీకైతే అందరికీ చూపిస్తాను. మా ఫ్రెండే ఉంది, మీకు అందరికీ చూపిస్తాను. రండి గైస్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా గునుగు పూలు తెంపుతారు. మా పెద్దమ్మ హాయ్ పెద్దమ్మ, మా ఇంకో పెద్దమ్మ గైస్ హాయ్, మా అక్క ఫ్రెండ్స్, మా అన్న ఫ్రెండ్స్, మన లాస్ట్ టైం కెమెరామ్యాన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన పెద్దన్న అయితే వచ్చేసాడు. మన కెమెరామ్యాన్ అయితే ఇప్పుడు మీకు అందరికి చూపించబోతున్నా. సారీ ఫ్రెండ్స్, డైలీ షార్ట్ వీడియోను అప్లోడ్ అవుతుందంటే మనకు డైలీ వచ్చేసి ఏదో ఒక పని వల్ల ఆ వీడియో అయితే ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు కూడా అలానే అయింది ఫ్రెండ్స్. లేసుడు వేకప్ అవ్వడేమో 5 o'clock ఫ్రెండ్స్. వేకప్ అవి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేలోపు 6-7 అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఏదో ఒక పని చేస్తూనే వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది ఫ్రెండ్స్. లంచ్ టైం నుంచి లంచ్ చేసేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుందామని కళ్ళు మూసేసేలోపే 4 అవుతుంది గైస్. అలా అని ఈరోజు మా డాడీ మళ్ళీ బయటికి తీసుకెళ్ళాడు. అప్పుడు వీడియో తీసుకుందామంటే ఒక అంకుల్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు, అందుకే వీడియో తీసుకోలేకపోయా. అందుకనే ఈరోజు కూడా షార్ట్ వీడియోనే వచ్చేటట్టుంది. ఏదో వచ్చేసి లాంగ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకైతే ఇంకా ఈ వీడియో లాంగ్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మా ఫాదర్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంకా మా ఫాదర్ కలిసి బయటకు వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎలాగో లాంగ్ వీడియో చేస్తానని. చూడండి ఫ్రెండ్స్, మీకోసం చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా డాగ్ ఫ్రెండ్స్. దీనికి ఏమో బ్యాక్టీరియా వచ్చేసి దీని దగ్గరికి ఎవరు వస్తలేరు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాపం ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడు వచ్చేసి మా డాడీ బైక్లో అయితే పెట్రోల్ కొట్టించుకున్నాడు. నెక్స్ట్ ఏడుకు నాకు తెలియదు, పబ్లిక్ ఉన్నాను గైస్. నాకు కొంచెం సైడ్ ఫీల్ వస్తుంది గైస్, అందుకే మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా గైస్. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి గైస్. మీకు అప్పుడు ఎన్ఐటి అని చెప్పిన చూడండి గైస్. మా గల్లీ కాడ ఉంటుంది. ఇది మెయిన్ గేట్ గైస్, ఇది మెయిన్ గేట్. దీని పక్కనే ఇంకో సెకండ్ గేట్ ఉంటుంది గైస్. చూడండి గైస్, వీళ్ళందరూ ఎన్ఐటి స్టూడెంట్స్. వీళ్ళు అక్కడ ఇండియా ఫ్లాగ్ ఉంది గైస్ ఫ్రెండ్స్. చూడండి, ఎన్ఐటి వరంగల్. ఓకే ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెకండ్ గేట్ ఫ్రెండ్స్. అది మెయిన్ ఎంట్రన్స్, ఇది సెకండ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. లోపలికి ఎప్పుడు అంటే గైస్ మీకు ఇందాక సెకండ్ గేట్ చూపించిన కదా ఫ్రెండ్స్. అందులో వచ్చేసి ప్రొఫెసర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ గేట్ లోపలికి వెళ్తే కాలేజ్ ఇంకా హాస్టల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెకండ్ గేట్ లోపల అయితే ప్రొఫెసర్స్ ఉంటారు, ఇంకా బిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఫ్లైఓవర్. ఇది వచ్చేసి ఫాతిమా ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ నుంచి దిగితే కాజీపేట వస్తుంది ఫ్రెండ్స్. దిగంగానే మనకు వచ్చేసి డిమార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మన వరంగల్లో అయితే 3-4 డిమార్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి థర్డ్ డిమార్ట్ అనుకుంటా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో హన్మకొండ, సెకండ్ ఏమో వరంగల్, ఇప్పుడేమో ఇక్కడ కాజీపేటలో పడింది ఫ్రెండ్స్. పడి ఒక 2-3 years అవుతుంది ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడు డిమార్ట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇది ఎక్కడ కడుతున్నారంటే ఆ గ్యాబెల్ స్కూల్ గ్రౌండ్ పక్కన కడుతున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మొత్తం కాజీపేట స్టేషన్ అంటే స్టేషన్ కాదు, ఇక్కడ నుంచి అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. బొగ్గులు కానీ అవన్నీ ఇక్కడ నుంచే ప్రొడ్యూస్ అయ్యేది. ఇది
ఫ్రెండ్స్ ఇంకో కొత్త ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి అప్పటికొచ్చింది ఫ్రెండ్స్. కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఇది కేసీఆర్ కట్టిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు కేసీఆర్ లేడు కదా ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్ కేసీఆర్ అన్నాను, ఇది కేసీఆర్ కాదు ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫ్రెండ్స్. ఈ మాట అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాజీపేట డిమార్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దసరా వస్తుందని మొత్తం లైటింగ్తో సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పక్కన వచ్చేసి హ్యాపీ స్టోర్, ఇంకా బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాప్ ఉంది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను ఒక మిస్టేక్ చేశాను. ఇంతసేపు అయితే మైక్ అయితే ఆఫ్లో ఉంది, ఇప్పుడే చూసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే మైక్ అయితే ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు వెళ్తుంటే మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మెయిన్ రైల్వే స్టేషన్ అయితే కాలిపల్లి మీకైతే అందరికి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్, కాజీపేట రైల్వే స్టేషన్. మేము ఎప్పుడు ట్రైన్లో లాంగ్ జర్నీ చేయాలన్నా ఇక్కడికి ఇంకా వరంగల్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మేము కొన్ని రోజులు అయితే మేమైతే టూర్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మీకైతే ఆ టూర్ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే రివీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడికి కానీ. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీరైతే లైటింగ్ చూడొచ్చు. ఈ లైటింగ్ అంతా ఏంటి అంటే దుర్గామాతను ఈ పక్కనే పెట్టారు ఫ్రెండ్స్. లైటింగ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు అందరూ. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ లైటింగ్ అంతా. లోపల అయితే దుర్గామాత అవుతుంది ఫ్రెండ్స్. లోపల డెకరేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీరైతే సూపర్ డెకరేషన్ చేశారు మధ్యలో అయితే కారు ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా మీ అభివృద్ధి అనేది శాతం కనబడుతూ ఉంటుంది. ఇది శక్తి సూత్రం. అలాగే బుధవారం మాత్రం బుధుడే వ్యాపార కారకుడు కనుక ఆ బుధుడికి డెకరేషన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. డెకరేషన్ అయితే వేరే ఉంది ఫ్రెండ్స్, ఎంత డెకరేషన్ ఫ్రెండ్స్. భక్తులందరూ కూడా మంచి కోసం చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 9 రోజులలో 5-6 రోజులలో 2 సార్లు ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను వీడియో కూడా తీసి పెట్టడం జరిగింది. ఇవాళ నేను ఒక 6 దేవాలయాలు సందర్శించాను. గోపాలపురం కనకదుర్గ దేవాలయం, అక్కడ మా జిల్లా అధ్యక్షుడు ఉదయమర్ కృష్ణమూర్తి గారు. అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరి వరంగల్, భద్రకాళి దేవాలయం భద్రకాళి శేషు గారు, అక్కడ లక్ష్మణ్ గారు, ఇక్కడ శేషు గారు. అదేవిధంగా కడుపుకొండ జాగర్లముడి శ్రీనివాస్ గారు, ఇక్కడ అయినబాబు ప్రవీణ్ కుమార్ గారు, సౌమిత్రి లక్ష్మణాచార్య గారని భీమారం. ఇన్ని దేవాలయాలు కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది. ఒక్కటే గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇక్కడ 20 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే 70-80 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా ఉన్నారు. ఎప్పుడు మనం బతుకమ్మ 9 రోజులే ఆడతాం తప్ప 10వ రోజు ఎన్నడూ కూడా ఆడలేదు. ఇప్పటి వరకు మనం ఆడబోము. సరే, ఒక దేవాలయంలో భద్రకాళి దేవాలయంలో వాళ్ళు ఒక ఓన్లీ దుర్గాష్టమి నాడు ఆడతాము అనేది మొదటి నుంచి సంకల్పం పెట్టుకున్నారుగా వాళ్ళు ఒక్కరు అలా చేస్తున్నారు. కానీ ఒకటి మీరు గమనించండి, దీని పేరు పుష్పగౌరీ వ్రతం అంటారు. బతుకమ్మ పేరు పుష్పగౌరీ వ్రతం. ఈ పుష్పగౌరీ వ్రతము 9 రకాల పూలతోని 9 రోజులు 9 రకాల సద్దులు వేసి గౌరమ్మకు నైవేద్యం పెట్టి మనం 9వ నాడు ఈ బతుకమ్మను ఒళ్ళాడించడం అంటే నిమజ్జనం చేస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది 21వ తారీఖు నాడు పిత్రామావాస్యతో ప్రారంభమై 29వ తారీఖు సోమవారం నాడు మరి సద్దుల బతుకమ్మ ఈ త్రినగరిలో అంటే కాజీపేట, వరంగల్, హన్మకొండ, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలలో జరుగుతున్నాయి. అది గమనించండి. అయితే ఇది ఆచారమైన పండుగ తప్ప శాస్త్రీయమైన పండుగ కాదు. ఎందుకు శాస్త్రీయ పండుగ కాదు? వేములవాడలో 7 రోజులే ఆడతారు. అదేవిధంగా ఆదిలాబాద్ లో దసరా తెల్లారి వరకు ఆడతారు. మహబూబ్ నగర్ లో 21 రోజు ఆడతారు. కరీంనగర్, వరంగల్ ప్రాంతంలో 9 రోజులే ఆడతారు. ఎందుకంటే నేను మొన్న మహబూబ్ నగర్ పోయినా, నిన్న నిజామాబాద్ పోయినా, ఇవాళ ఈ దేవాలయాన్ని తిరుగుతున్నా, రేపు కొడకల్లో పోతున్నా. అయితే మన దగ్గర తెలంగాణ చాలా పెద్ద పండితులు అంటే కొడకల్ల నరసింహారామ సిద్ధాంతి గారని 96 సంవత్సరాలు బ్రతికి ఉన్నారు. మొన్ననే చనిపోయాడు. అప్పుడు ఆయన బతుకున్నప్పుడు 6 సంవత్సరాలకు ఎటువంటి సమస్య వచ్చింది, 14 సంవత్సరాల కింద ఎటువంటి సమస్య వస్తే
నేను వారి దగ్గరికి వెళ్ళి ఆయన వీడియో రికార్డు తీసుకొని వచ్చిన. ఎందుకంటే ఏ టైం అయినా అంత గొప్ప వ్యక్తి అంత పెద్ద మనిషి చెప్పాలని ఆయన అడిగితే ఆయన వీడియో తీసి పెట్టడం జరిగింది. ఆ వీడియోను నేను ఈ 10 రోజులలో కూడా చాలా మందికి పంపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము 29వ తారీఖు సోమవారం ఈ యొక్క సత్తుల బతుకమ్మ చేయాలి. అది ఒక విషయం పక్కకు పెడితే, ఎక్కడైతే మీరు పౌరోహితుడు ఉన్నాడో, ఎక్కడైతే మీకు అర్చకుడు ఉన్నాడో, మీ అయ్యగారు ఉన్నాడో, మీ అయ్యగారు చెప్పింది మీరు పాటించాలి. ఎందుకంటే మీ తాతల నాడు, మీ తండ్రుల నాడు, మీ వరకు కూడా ఇక్కడ అయ్యగారు మీకు అన్ని మంచి చెడ్డలు చెప్తున్నాడు. కావున వారు కూడా అందరినీ అడిగే చెప్తారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మా తమ్ముడు ఏదైతే 29వ తారీఖు మరి సోమవారం చేయాలన్నాడో అదే నిదర్శనం, అదే ఖచ్చితంగా 29వ తారీఖు సోమవారమే అందరూ సద్దుల బతుకమ్మ ఆడుకోవాలి. 2 రోజులు ఎడొస్తుందంటే ఎడొస్తే మనకు అయ్యేది లేదు. దుర్గాష్టమి నాడు అమ్మవారి పూజలు, మహర్నామి నాడు. ఓకే గైస్, నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, నేనైతే ఇప్పుడే అయితే ఇంటికి వచ్చాను. ఇక్కడితో అయితే వీడియోని ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఇంకొక చిన్న రిమైండర్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.